ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 18వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ ఈశ్వరుడు ఒక్కడే మోక్షఫలాన్ని ఇవ్వగలవాడు. అందువల్లనే వాళ్ళందరూ కూడా మంచి పదవుల్లో ఉండి కూడా మోక్ష పదవిని కోరి ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా తిరిగి తిరిగి ఈశ్వరునే సేవిస్తున్నారు. అందువల్లనే శంకర్లు మోక్షాన్ని ఇచ్చే పరమశివుని నుండియే తన హృదయ గ్రంథి ఛేదనాన్ని కోరుతున్నారు. అంతేకాదు, ఓ ఈశ్వరా, నా రక్షణను నువ్వు ఎప్పుడు చేస్తావో అది నీ ఇష్టం అంటూ ఈ శ్లోకంలో చెప్తున్నారండి. మనం చెప్పారు, శ్లోకాన్ని చదువుకుందాం. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వాదాక్షిణ్యం తవ శివ మదాసా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరిత దృశా. శివ అంటే సుఖస్వరూపుడైన పరమేశ్వర, లోకల్లో అంటే లోకం అంటే జనులు కదండి, జనులకు పరమఫలద ఉత్కృష్టమైన మోక్షఫలములను ఇచ్చువాడివి త్వం నీవు, ఏకః ఒక్కడవే, హరిముఖాః విష్ణువు మొదలైన వారు, త్వన్మూలం అంటే త్వత్ ప్లస్ మూలం నువ్వే కారణంగా గల అంటే నీవిచ్చిన దివ్య పదవి వైకుంఠ పదవి మొదలైన దేవతా పదవిని వహంతః పొందుతున్నవారైనా పునరపి అంటే పునః ప్లస్ అపి తిరిగి అంటే మరలా ఉత్తమ ఫల ప్రాప్తికై భజంతే నిన్నే సేవిస్తున్నారు. తవ నీ యొక్క దాక్షిణ్యం అంటే నీ యొక్క దయ భక్తాభిప్రాయం అనుసరించి ఉంటుంది కదా. కియత్ ప్లస్ వా ఎంతటితో కదా. మదాసాచ అంటే మత్ ప్లస్ ఆసాచ అంటే నా యొక్క కోరికను నా ఆశయమును, కియతి ఇంత అని తెలియదు ఎంతటిదో, కదావా ఎప్పుడు, కరుణాపూరిత దృశ సంపూర్ణ కటాక్ష వీక్షణంతో అంటే దయతో నిండిన చూపుతో, మద్రక్షాం అంటే ప్లస్ రక్షాం, మత్ అంటే అహంకారము నుండి, రక్షాం నా సంరక్షణను, వహసి చేయుదువో అంటే భరింతువో అని. అయితే ఇందులో శంకర్లు ఏమని చెప్తున్నారంటే, చక్కగా మనం ఆరాధన చెయ్యలేదనుకోండి, భగవంతుడేమో ఐశ్వర్యాదులు మాత్రమే ఇస్తాటండి. అదే భగవంతుని చక్కగా ఆరాధిస్తేంట మోక్షాన్ని ఇస్తాట. అందుకే విష్ణువు, ఇంద్రుడు మొదలైన వారంతా పరమేశ్వరుని పూర్వజన్మల్లో సరిగ్గా పూజించకపోవడం వల్లే వారికి దివ్య పదవులు మాత్రమే లభించేయి, కానీ మోక్ష పదవి లభించలేదు అంటున్నారు. అందుకే తిరిగి తిరిగి వారు ఈశ్వరుని సేవిస్తున్నారు అని. సో ఆల్వేస్ పరమఫలాన్ని అంటే సాయుధ్యాన్ని, సాలోక్యాన్ని, సామీప్యమును, సారూప్యమును ఇవన్నీ శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి కోరుకుంటున్నారు. వాటిని నాకు అనుగ్రహించగలవాడు నీవొక్కడవే కాబట్టి నేను నిన్ను తప్ప ఇంకొకరిని ఆశ్రయించలేను అని చెప్తున్నారండి. అని విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు ఇటువంటి దేవతలందరూ విష్ణుత్వం, బ్రహ్మత్వం, ఇంద్రత్వం పదవులన్నీ వాళ్ళకి నీ దయ వల్లే వచ్చాయి. అయినా వారు మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలని, మోక్షం కావాలని నీ అనుగ్రహం కోసం తిరిగి తిరిగి మళ్ళీ నిన్నే ప్రార్థిస్తున్నారు. అయితే నీ అనుగ్రహం కోసం వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు అయ్యా. ఇంద్రాదులు పొందిన పదవులన్నీ దివ్య పదవులు అయినా సరే వారిలో తృప్తి లేదు. విశ్వాదులు కోరే ప్రతిఫలం మరింకేదో ఉంది. దానికోసమే వారు ఈశ్వరుని మరలా సేవిస్తున్నారు. అందువల్ల నేను విష్ణువు మొదలైన దేవతలు ఆశ్రయిస్తే ఫలం ఏముంటుంది?
కాబట్టి నేను వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళందరూ అనుసరించిన మార్గంలోనే ఈశ్వరుడివైన నిన్నే సేవించాననుకో, నీ సాయుధ్య రూపమైన ఫలం ఎప్పటికో అప్పటికి నాకు తప్పకుండా లభిస్తుంది కదా అంటున్నారు. అనేసి మళ్ళీ మొహమాటం, నీకు ఇంత ఆశ అని నువ్వు నన్ను మాత్రం వెక్కిరించవు సుమి, పరిహసించుకు. ఎందుకంటే నీలో ఎంతో దాక్షిణ్యం ఉంది. ఆ దాక్షిణ్యం అంటే ఏమిటండి? చాలా భక్తుల అభిప్రాయం ప్రకారం అనుసరించడం, భక్తుల మీద అతి ప్రేమ ఉండడం. కాబట్టి నా కోరికని నేను వదులుకోను, పరమఫలాన్ని కోరడానికి సిగ్గుపడను. ఎందుకంటే దాక్షిణ్యం గల నీవు నా కోరికని ఎప్పటికప్పటికి తీరుస్తావు అంటున్నారు. సో అందుకు ఓ ఈశ్వర, నా రక్షణ మత్రక్షాం అంటే నా రక్షణను, అంటే రక్షణ అంటే ఏంటండి? హృదయ గ్రంథి ఛేదన అంట. ఎప్పుడు చేస్తావో కదా, అది ఎప్పుడు చేస్తావో తండ్రి, అది నీ ఇష్టమే అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే రక్షణ అంటే అహంకారం నుండి రక్షించమని అర్థం అండి. దానికి ఆ అహంకారం పోవాలంటే ఏంటి? హృదయ గ్రంథిని ఛేదించి రక్షించుము అంటున్నారు. అయితే దయతో నన్ను ఎప్పుడు రక్షిస్తావో అనగా, ఈశ్వర ఎప్పుడు నీకు నీ పాదసేవా భాగ్యాన్ని కల్పించి రక్షిస్తావో అది నీ ఇష్టము అని కూడా ఇంకొక మీనింగ్ అనమాట. ఏదైనా ఎంత చక్కగా చెప్పారండి. ఇంద్రాది సమస్త దేవతలు నిన్ను మరలా వాళ్ళకి దివ్య పదవులు వచ్చాయి, కానీ మోక్షం గురించి నీకు మరలా పూజిస్తున్నారు కదా. కాబట్టి నాకెందుకయ్యా ఇంద్రుడు, విష్ణుమూర్తి మొదలైన దేవతలు వాళ్ళ వెనకపడి కన్నా వాళ్ళు ఏం చేశారో అదే మార్గాన్ని నేను అనుసరించి డైరెక్ట్గా ఈశ్వరుడివే నిన్నే సేవిస్తే నీ సాయుధ్య రూపం నాకు దొరికేస్తుంది. నాకు నా తాలూకు అహంకారాన్ని ఛేదించి నువ్వు రక్షణ ఇస్తావు కదా అన్నారు ఈ శ్లోకం. బాగా చెప్పారు కదండి. సో మనం కూడా శంకరాచార్యులు వారు అది మనకి సూచిస్తున్నారండి. సో మనం కూడా అందుకే శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా శివుని పాదపద్మాల్ని పట్టుకుందామండి. ఓకే. అయితే ఇక్కడ సకామ భక్తేమో స్వర్గాది ఫలాలను ఇస్తుందండి. అదే అకామ భక్తేమో జన్మరాహిత్యాన్ని ఇస్తుంటాం. సో ముక్తిని కానీ కోరుకోకుండా కేవలం భగవద్ పాదసేవను మాత్రమే కోరుకోవడం అన్నది చాలా మహత్తరమైన విషయం అండి. అలా కోరుకునే భక్తుడికిట భగవంతుడు తనను తానే ఇచ్చుకుంటాడండి. మనం నార్మల్లీ అలా చెయ్యం కదా. భగవంతుడి దగ్గరికి వెళ్ళామంటే, భగవంతుడా ప్లీజ్ అది ఇయ్యవా, భగవంతుడా ప్లీజ్ ఇది ఇయ్యవా అని మనకు ఒక పెద్ద కోరికల లిస్ట్ ఉంటుందండి. ఒకటైతే ఒకటి, తర్వాత ఒకటి కోరికలు రెడీగా ఉంటాయి మనకి. అది ఆ కోరికలను వదిలేసి అకామ భక్తితో ఉంటే ఇంకంతే జన్మరాహిత్యమేనండి. ఎందుకంటే శివుడు బోలాశంకరుడు భక్త రక్షకుడు, భక్తుల ఆ ప్రేమకి దాసుడు అయిపోతాడు అనమాట. అది ఇది శ్లోకంలో చెప్పింది. సో మన అందరం ఇప్పుడు సకామ భక్తి వదిలేసి అకామ భక్తితో ప్రార్థన చేద్దాం.